ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. గడిచిపోయిన సంవత్సర కాలమంతయు దేవుని కృపను బట్టి మనందరం సజీవుల జాబితాలో ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతలు. ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాక్యం 2 కొరింథీ 5:17 ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టిగా మారును. ఈ వాక్యం అర్థం ఏమనగా, ఎవరైతే క్రీస్తుకు చెందిన వారు ఒక కొత్త జీవితానిగా మారుస్తారని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నారు. పాత జీవితం గడించిపోతుంది, కొత్త జీవితం ప్రారంభమవుతుంది. నీతి మార్గంలో పయనించి దేవుని రాజ్యానికి వారసులవుతారు. దేవుడు మనల్ని ఏ రీతిగా ప్రేమించాడో మనమందరం కూడా మన పొరుగు వారిని హృదయపూర్వకంగా అదే రీతిగా ప్రేమించి ఈ సంవత్సర కాలమంతా దేవుని కృపకు పాత్రలు కాలమని ప్రార్థించుదాం.